దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన మాటలు ధ్యానించే వరకు మనల్ని ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకో. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, సిలువలో పలికిన 6వ మాట మేము ధ్యానించుండగా ప్రభువా అర్థవంతంగా వివరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట అయిన 6వ మాటను మనం ఈ దినం ధ్యానిస్తామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. చూడండి, ప్రభు తన తండ్రి అప్పగించిన ఆ పనిని నెరవేర్చి సమాప్తమైందని చెప్పి అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి ఉంటుందండి. పాప పరిహార బలి అని, అపరాధ బలి అని, ఇట్లా అనేక బలులు ఉంటాయి. అయితే మన రక్షణ నిమిత్తం దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా ఉండటానికి ఆ సిలువలో ఆయన కాచిన ఆ రక్తం, బలి అర్పణగా ఆయన అర్పించిన ఆ యొక్క రక్తం ఏమండి మనల్ని పాప విముక్తులుగా చేయడానికి ఆయన కార్చాడు. అదే సమాప్తమైందని చెప్తున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకాన్న పాపాన్ని తీసి తన ప్రజలను తన రక్తంతో విమోచించడానికే ఈ లోకానికి వచ్చాడండి. ప్రతి ఒక్కరు పాప దోషాన్ని నుంచి విడవడానికే ఆయన యొక్క సంకల్పం, దేవుని యొక్క సంకల్పం. చూడండి, మనం యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, అరణ్యములో ఒక్క నిమిషం చదవండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. చూడండి, ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమండి మోషేకు యెహోవాకు వ్యతిరేకంగా ఏమండి వారి యొక్క మాటలు వాదనలు ఏమండి వ్యతిరేకంగా పలికినందువల్ల ఆ దినంలో ఆ ఎడారిలో వారికి సర్పాలు వారిని కాటువేసి చనిపోతున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు యెహోవా తెలియపరుస్తున్నాడు. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టు, దానిని చూసిన వారు అందరూ బతుకుతారన్నారు. అయితే మోషే ఆ విధంగా నిలబెట్టి ఆ కంచు విగ్రహాన్ని చేసి దాన్ని నిలబెట్టినప్పుడు దాన్ని చూసిన వారందరూ బ్రతికారు. అయితే బ్రతికారు కానీ వారి యొక్క పాప నిమిత్తము వారు నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే, నిత్య జీవంలో ఉండాలి అంటే ఆ యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద ఎత్తబడాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిలువ మీద ఎత్తబడి ఆయన యొక్క కాల్చిన ఆ యొక్క పాప దోషాలలోనికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క ఆ యొక్క పాప దోషాలు అనేవి విముక్తులవుతాం. అందుకే అంటాడు, పాపంలో ఉన్న మనుషులు ఆత్మ సంబంధులుగా తిరిగి బ్రతకాలంటే యేసుక్రీస్తు వారు ఆ శిలువలో కార్చిన ఆ రక్తమే మనకు ఆ కారణం అండి. నమ్మిన వారి స్తోత్రం చేద్దామా? తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభువా, సిలువలో మీరు పలికిన 6వ మాట మేము ధ్యానించాము నాయన. ఈ మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.